నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీటిని నిల్వ చేసేందుకే చెరువులను నిర్మిస్తారు. నీటిని నిల్వ చేస్తారు. తిరుమల భక్తులకు గుడ్ న్యూస్. వచ్చే నెలలో దర్శనం కోసం కాసేపట్లో టిక్కెట్ల విడుదల, త్వరపడండి. తాడ్వాయి మండలంలోని మేండ్యాల తోగు సమీపంలోని బ్లాక్ బెర్రీ దీవిని మంత్రి దనసరి అనసూయ సీతక్క. తాడ్వాయి మండలంలోని మోడ్యాల తోగు సమీపంలోని బ్లాక్ బెర్రీ దీవిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, జాదవ్ గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచంద్రలతో కలిసి సందర్శించారు. తదుపరి మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఇది ఆఫ్రికా అడవులు కాదు, అమెరికా అసలే కాదు, అమెజాన్ అడవి అంతకన్నా కాదు. ఇది మా ములుగు జిల్లాలోని తాగ్వాయి మండలంలోని మొండ్యాల తోగు బ్లాక్ బెర్రీ దివి అని అన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ములుగు జిల్లాలో అనేకమైన టూరిజంను అభివృద్ధి చేసి చూపిస్తామని, ఇప్పటికే మా ములుగు జిల్లాలో లక్నవరం, రామప్ప, బొగత జలపాతం, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఆదివాసుల జాతర మేడారం లాంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని, ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే విధంగా మా ములుగు జిల్లా టూరిజం హబ్గా ఉండటం మాకు గర్వకారణమని, మేము కూడా ఇలాంటి స్పాట్లను గుర్తించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో మా జిల్లా కలెక్టర్, డిఎఫ్ఓ, ఇతర శాఖల అధికారులు పనిచేస్తున్నారని వారిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోదరులకు అందరికీ నమస్కారం. మీ అందరికీ మన ములుగు జంగల్లోకి స్వాగతం. బ్లాక్ బెర్రీ గత కొంతకాలంగా మీరు వింటున్నటువంటి బ్లాక్ బెర్రీలో ఇప్పుడు మనం 7:30 ప్రాంతంలో 7:20 ప్రాంతంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇది అమెరికాలో ఉండొచ్చు, ఆఫ్రికాలో ఉండొచ్చు, అమెజాన్లో ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ములుగులో మొట్టమొదటిసారి మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో క్రూషియల్ ఫండ్ ద్వారా మా డిఎఫ్ఓ గారు వారి యొక్క నేతృత్వంలో మరి ఒక ఏజెన్సీని తీసుకొని ఇదంతా కూడా న్యాచురల్గా ఉండే విధంగా ఈ జంగల్లో ఈ నేషనల్ హైవే హైదరాబాద్ టు రాయ్పూర్ వరకు, అదేవిధంగా మనకు వరంగల్ టు ఏటు నాగరం వరకు, లేదా ములుగు నుంచి ఏటు నాగరం అనుకోవచ్చు. ఆ మధ్య ఈ రోడ్లో తాడ్వాయి పస్రా, అంటే పర్టికులర్గా చెప్పాలంటే తాడ్వాయి పస్రా నేషనల్ హైవే 163 మనం హన్మకొండ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఈ యొక్క బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. ఇక్కడ చుట్టూ వాగు ఉంటుంది. వాగు మధ్య ఇవాళ మనం ఇదంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా మంది జీవితాలలో రూములకు పరిమితం అయిపోయి ఒక సఫకేషన్ లో ఉన్నారు. చాలా మంది రోజుల తరబడి ఆఫీసులనే పనిచేస్తూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంతాలకు వస్తే ఆయుష్ పెరుగుతుంది, ప్రాణవాయువు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ను కూడా మనం చూస్తాం. బ్లాక్ బెర్రీస్ అంటే ఇక్కడ మొత్తం ఆ చెట్లే ఉంటాయి. మనకు జూన్ వచ్చిందంటే మరి ఆ పండ్లు కూడా మనకు వస్తాయి, మనం అందరం తింటాం. సో ఇప్పుడున్నది మనం ఆఫ్రికాలో లేము, అమెజాన్లో లేము, అదే విధంగా అమెరికాలో అంతకంటే లేము. మనం ఉన్నది ములుగు జిల్లాలో, ములుగులోని దట్టమైనటువంటి అటవీ ప్రాంతమైనటువంటి ఏటు నాగారం వైల్డ్ లైఫ్ సాంచరీ. హైదరాబాద్లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్న 39 మంది ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వీరికి 15 రోజుల శిక్షణ పూర్తి. డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపిన సిపి సివి ఆనంద్. राकेश इनका क्या हुआ? తెలంగాణ శాసన మండలిలో కళాకారుల గురించి మాట్లాడినందుకు ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కామారెడ్డి పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తాలో పాలాభిషేకం చేశారు.
కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శాసన మండలిలో ఉద్యమ నిరుద్యోగ కళాకారులను ఆదుకోవాలని శాసన మండలిలో కళాకారుల ప్రక్షాళన ప్రభుత్వానికి మంత్రివర్యులకు సూచనలు చేసిండు కాబట్టి గౌరవనీయులు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాలాభిషేకం చేశారు. కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం అధ్యక్షులు సొంటెం సాయిలు యాదవ్ ఆధ్వర్యంలో కళాకారులు వెంకన్న, శంకర్ గౌడ్, దేవరాజ్, సొంటెం రాజలింగం, యాదవ్ శ్రీనివాస్, యాదవ్ కస్తూరి, కిషన్ డప్పు, స్వామి శ్రీనివాస్ పాల్గొన్నారు. మేము కళాకారులమ్మయమ్మ కళాకారులమ్మయమ్మ మేము కళాకారం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులము కలకల గట్టెలు కట్టి గంతులేసిన కలం విప్పి కమ్మనైన పాట పాడినా గట్టె కట్టి ఆడినా గదికి లేని వాడినే గట్టె కట్టి ఆడినా గదికి లేని వాడినే కలం విప్పి పాడినా మరో పూటకు లేనోడిని ప్రజల కొరకు మాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులము డమ డప్పులతో తరువులేసిన పల్లె తుతులు బాగోతాలెన్నో ఆడినా జై కళాకారుల జై కళాకారుల జై కళాకారుల ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యత ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యత. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను టీటీడీ వినియోగించుకోనుంది. గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించే అవసరం లేకుండా 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలా ఏఐ సహకారంతో ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ విధానాన్ని సోమవారం టీటీడీ బోర్డు సభ్యులు పరిశీలించారు. మొదటగా కియోస్కోలో ఫేస్ ఆధారంగా టోకెన్ జనరేట్ చేయడం, ఆ తర్వాత ఫేషియల్ రికగ్నిషన్ బ్యారియర్స్ గేట్ ముందు నిలబడితే గేట్లు తెరుచుకోవడం వంటి వాటిని నిన్న పరిశీలించారు. మెరుగైన విధానాలను పరిశీలించి త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తేనున్నారు. Before time గాని 10 minutes depends on what they allow. 10 minutes 15 minutes తర్వాత మనం డినై చేసేస్తాం. ఓకే మనకి ఎలా కావాలంటే అలా చెప్పండి. 4 pm to 4:30 ఓవరాల్ గా సార్ చెప్పేది మీ టోకెన్ ఇస్తా ఇస్తారు 24 స్లిప్ తీసుకోవాలి. పిలిగ్రిమ్ 2 రోజులు 3 రోజులు తిరుపతిలో వెయిట్ చేయకుండా ప్లాన్ చేసుకొని స్లాట్ చేయాలి. దట్ ఇస్ ఓన్లీ ద ప్రింట్ రాలేదు అంటే యు హావ్ టు షెడ్యూల్. ఓకే ప్లీజ్ షెడ్యూల్ ఇట్. స్కాన్ అవసరం లేదు. దీనికి అవసరం లేదు. ఒకవేళ అయిపోతే అప్పుడు క్యూ లైన్ తగ్గించే బదులు ఎక్కువ కూడా ఉండకుండా మన పిలిగ్రిమ్ ని బయటికి పంపించగలిగితే తొందరగా చేయించడం. సరే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించేలా మొన్న పార్లమెంటును అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలంటూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, స్టేషన్ గన్నపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు అర్పించారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ పి ప్రావీణ్య ఏఐఎస్ఎస్కి కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం అన్నారు. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం. అమిత్ షా వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమే ఇదంతా అని అన్నారు. మనస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోంది. రాజ్యాంగ నిర్మాతను ప్రతిసారి హేళన చేస్తోంది. మన రాజ్యాంగం మీద, మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితమైందన్నారు.
అంబేద్కర్ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం తప్పించే కాంగ్రెస్ లక్షల కోట్లు సార్లు అయినా డాక్టర్ అంబేద్కర్ పేరు తలుస్తూనే ఉంటుందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఇప్పటికే బీజేపీపై పోరాడుతున్న కాంగ్రెస్ ఇప్పుడు అంబేద్కర్కు జరిగిన అవమానానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, జైభీమని ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు. మా కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ ఇక్కడ ప్రత్యేకంగా పాల్గొని ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వారందరికీ జైభీమ్. సోదరులారా, జైభీమ్ అంటేనే వాళ్ళకు ఓర్చుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఉన్న దడ అయిపోతుంది జైభీమ్ అంటే. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, వీళ్ళ గ్రామాలలో తిరగని చెప్తున్నాం. మీరు అమిత్ షా మీద తక్షణమే ఏ సమాధానం చెప్తారో చెప్పండి, బర్తరఫ్ చెప్పండి. నిన్న కూడా చెప్పాను, అంబేద్కర్ దగ్గరికి వచ్చి అంబేద్కర్ కాళ్ళ దగ్గర బుక్ రాకండి, లేదంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్తున్నాను. ఎందుకంటే అత్యంత మేధావి, ప్రపంచ మేధావిగా గుర్తించి ఆయన యొక్క పుట్టినరోజును నాలెడ్జ్ డిక్లేర్ చేసింది ప్రపంచం. దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంబేద్కర్ అంటే ఏమొస్తుంది, రాముని కొలువు నీకు స్వర్గం వర్తిస్తుంది అని చెప్పింది. నేను నిన్న కూడా అడిగిన, స్వర్గానికి ముందు పోయిరా, తర్వాత మేము కూడా వస్తాను అంటారు అమిత్ షా. స్వర్గం ఎక్కడ ఉందో చూపెడితే మేము కూడా తప్పనిసరిగా స్వర్గానికి వస్తాం. ఈ రాముని కొలుస్తాం. మీకంటే ఎక్కువ భక్తి ఉన్నది. రేపు రామునికి ఏమన్నైతే ముందు వచ్చేది మా సైనికులే, కాంగ్రెస్ సైనికులే. రాముని మీద ఏమన్నా మాట్లాడితే తిరగబడేది మా కాంగ్రెస్ సైనికులే. వీళ్ళు ఇన్ని రోజులు రాముని నిలబెట్టుకొని ఎలక్షన్లకు గెలిచి ఇప్పుడు అంబేద్కర్ను అవమానపరుస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అమిత్ షా గారు. వారిని ఇమీడియట్లీ ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఒక్కసారి నీ గతాన్ని తలుచుకో. నువ్వు ఏ విధంగా ఈరోజు ఆ అసెంబ్లీలో పార్లమెంట్లో వచ్చినావు, రాజ్యసభకు పోయి ఎట్లా మాట్లాడినావు, నీ యొక్క ఏదైతే ఆ భావజాలం ఉన్నదో ఆ భావజాలను మార్చుకొని తక్షణమే క్షమాపణ కోరుకో, బర్తరఫ్ చేయాలని మా యొక్క కాంగ్రెస్ డిమాండ్. తప్పనిసరిగా బీజేపీ నాయకులను గ్రామాలలో పర్యటించకుండా చేస్తాం. వారు దీనికి వెంటనే స్పందించి దీనిపైన వారు తగిన సూచన ప్రధాని మోడీకి చెప్పాలి. ఇక్కడ మా పరిస్థితి ఇట్లుంది, అంబేద్కరిస్టులు ఎవరు కూడా మమ్మల్ని తిరగనిస్తలేరు. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు అంబేద్కర్ వాళ్ళనే పెద్దలు చెప్పినట్టు ఈరోజు ముందుకు వచ్చి తల ఎత్తుకొని గర్వంగా మాట్లాడారు. కాబట్టి సోదరులారా, ఎట్టి పరిస్థితుల్లో మా అంబేద్కర్ మా దేవుడు, 100% మాకు దేవుడు. ఉదాహరణ లేస్తే ఆయన పేరే తలుచుకుంటాం. ఎందుకంటే ఈరోజు వారి యొక్క శిక్షనే నాకు ఈరోజు పోలీసులు ఐపీఎస్ కాగలిగినారు. ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో, ఆయన ఆశీర్వాదంతో ఎమ్మెల్యే కాగలిగారు. కాబట్టి సోదరులారా, తప్పనిసరిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికులు ప్రతి ఒక్కరూ ఎదురు తిరుగుతారని ఈ సభాముఖంగా ఈ యొక్క మీడియా జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ సన్మాన్ మార్చిలో పాల్గొని నిరసన తెలిపిన కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర మంత్రి మండలి నుంచి తొలగించాలని, లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాసి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సత్యశారదాకు అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవి శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్, టీపీసీసీ నాయకులు కూచన రవలి, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బిన్ని లక్ష్మణ్, ఎంపీ ఆనంద్, మిర్జా అజీబుల్లా బేగ్, బంక సరళ, పింగిలి వెంకటరం, నరసింహారెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొనసాగిద్దాం.
మాట్లాడిన విధానం అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడటం మొదటికేరి కూడా ఈ బీజేపీ మతతత్వవాదులు గాంధీ గారిని గాంధీ కుటుంబాన్ని ఇలా జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే ప్రతి పథకం సకాలంలో లబ్ధిదారులకు అందేలా అధికారులు చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఎంపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన ప్రగతి పనుల లక్ష్యాలను సంబంధించి పంచాయతీరాజ్ జాతీయ రహదారుల విభాగం గ్రామీణ అభివృద్ధి రోడ్ల భవనాలు జిల్లా పరిషత్ గ్రామీణ తాగునీటి సరఫరా విద్యుత్ వ్యవసాయ విద్య వైద్యం ఆరోగ్యం మహిళా శిశు సంక్షేమం నీటిపారుదల తదితర శాఖల ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నేషనల్ ఫుడ్ సేఫ్టీ నేషన్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రాం దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన తదితర పథకాల పురోగతిపై కూలంకషంగా సమీక్షించారు. ప్లాన్ చేయండి. వాళ్ళు వచ్చే టూరిస్టులకు కూడా అక్కడ మనం గట్టమ్మ కాడనే ఒక షాప్ పెట్టేటట్టుగా చిన్నగా అక్కడ రోడ్ మీద పెడితే వీళ్ళు కొనుక్కుంటా ఉంటారు. అది కూడా మహిళలకు ఒక ఉపాధి వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పటి నుంచి మనం అది రాయించాలి బోర్డుల మీద. ప్లాస్టిక్ ప్రాణాంతకం, పచ్చదనం ప్రాణవాయువు, ఇది మా ములుగు అనే ఏదైనా మంచి క్యాప్షన్ తయారు చేసి ఈ టూరిస్ట్ ప్లేస్ అక్కడ మనం మల్లూరు కూడా అట్లనే జనరల్ అట్లనే ఉంచాలి, కానీ సౌకర్యాలు కల్పించాలి. అది దాని మీద కూడా మనం ఫోకస్ పెడతాం. తర్వాత ఐటీడీఏ వాళ్ళు కూడా కొంచెం విస్తృతంగా పర్యటించి ట్రైబల్ విలేజ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ ఉంటది. సీఎం గారితో కూడా మేము మొన్న కూడా అందరం కలిసినాం. కొద్దిగా ప్రత్యేకంగా ఇండ్లు, తర్వాత ఇంకా ఐటీడీఏల నిర్మాణం, ఐటీడీఏ సరే నెక్స్ట్ ఎక్స్పాన్షన్ లో ఎవరైనా సపరేట్ మినిస్టర్ కూడా దానికి వస్తారు కాబట్టి ఇప్పుడు ఆ దగ్గర ఉండడం తోటి మనం ఐటీడీఏ మీటింగ్లు పెట్టుకోలేకపోయినాం ఈ మధ్య కాలంలో. ఈ ఫస్ట్ తర్వాతనా లేదా ఇప్పుడు ఎట్లాగా హాలిడేసే ఉన్నాయి కాబట్టి మనమైనా ఇక్కడ ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఐటీడీఏని కూడా రివ్యూ చేస్తే 80% మనకు ఐటీడీఏ కవరేజ్ విలేజ్లు ఉన్నాయి కాబట్టి అది కూడా చేసుకుందాం. ఆ రోడ్లు కూడా ఖచ్చితంగా రోడ్లది ఆర్ఎన్బి గాని పిఆర్ గాని ఐటీడీఏ గాని రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుందాం. తర్వాత ఇరిగేషన్ కూడా మనది ఇరిగేషన్ ఎక్కువ ఉండే ఏరియా, ఇరిగేటెడ్ ఏరియా, వాటర్ రిసోర్స్ ఉండే ఏరియా. కానీ మనం ములుక్కు గత 10 ఏళ్లలో కూడా తెచ్చుకోలేదు. గతంలో కూడా చాలా తక్కువ, అసలు 10 years లో మనం ఏం తెచ్చుకోలేకపోయినాం. కనీసం ఇప్పుడు తెచ్చుకోవాలని మనం టార్గెట్ గా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక 150 కోట్లతోటి అది పుట్లాపురం ఈ బెల్ట్ మొత్తం కూడా అది ఒకటి వస్తుంది. తర్వాత ఇప్పుడు వాటర్ అది కూడా మన ట్యాంకర్ కరకట్ట కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా మన ఇరిగేషన్ వాళ్ళు వర్క్ చేయాలి. గోదావరికి అవతల వైపు కానీ ఇవతల వైపు కానీ ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఇది మన తొందర కంప్లీట్ అయిపోతే ఇంకొక ఏరియాలో కూడా ఎక్స్టెండ్ చేసి ఇంకా కూడా కొంత కరకట్ట తెచ్చుకుంటే విలేజర్స్ కి ఇబ్బంది ఉండదు. అట్లనే ఐసిడిఎస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేయాలి. పాలు వస్తున్నాయా లేదా, గుడ్లు వస్తున్నాయా లేదా, అనుకున్న పద్ధతిలో క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారా లేదా, అది ఒకవేళ అక్కడ వాళ్ళు కాంట్రాక్టర్ ఇవ్వకుంటే వాళ్ళ మీద మేము పెట్టడానికి మీరు డీటెయిల్స్ తీసుకొని ఇవ్వండి. లేదా కింద వీళ్ళు మన వాళ్ళు ఇవ్వకుంటే వాళ్లకు సస్పెండ్ చేయడం, అది లేకుంటే అట్లనే వదిలేస్తే ఇబ్బంది. అది అంగన్వాడీ సెంటర్స్ కి వచ్చేదే పేదింటి బిడ్డలు కాబట్టి పేద బిడ్డలకు చేరాల్సింది ఖచ్చితంగా చేరాలి. అది మీరు ఎక్కడ కూడా ల్యాబ్స్ రాకూడదు. అది కూడా ఈ మధ్యలో మీటింగ్ పెడుతున్నాం. బట్టలు ఇచ్చిన దేశంలో ఎక్కడ స్కూళ్ళలో రాలేదు. పిల్లలకు మంచిగా కార్పొరేట్ స్థాయిలో టేబుల్స్, పుస్తకాలు, ఆట వస్తువులని 50 రకాల వస్తువుల 50 రకాల ఆట వస్తువులు ఇచ్చినాం. అట్లా చాలా వరకు చేయడం జరిగింది కాబట్టి మారిపోవాలి. అంగన్వాడీ సెంటర్ల యొక్క సిచ్యువేషన్ కూడా మారాలి. పిల్లలు నర్సరీ కోసం కూడా ₹1,00,000 అడ్మిషన్ ఫీజా ఏదో కడుతున్నారు. ₹1,00,000 నర్సరీ కోసం కూడా. భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సిఆర్పీఎఫ్ లో ఒక భాగమైన ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు, ముస్తాబాద్ చౌరస్తా, భారత్ నగర్, శివాజీనగర్, ఓల్డ్ బస్టాండ్ మరియు తదితర ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిద్దిపేట ఏసీపీ మధు మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవడం గురించి నిర్వహిస్తున్నట్లు తెలిపినారు. జిల్లాలో ఏదైనా శాంతి భద్రతల సమస్య, మత ఘర్షణలు జరిగినప్పుడు వెంటనే వచ్చి జిల్లా పోలీసులకు సహాయ సహకారాలు అందించి బందోబస్తు నిర్వహించి అదుపు చేయడం గురించి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మరియు మేమున్నామనే భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపారు. నీటిని నిల్వ చేసేందుకే చెరువులను నిర్మిస్తారు, నీటిని నిల్వ చేస్తారు. ఉపయోగంలో ఉన్న నీటిని కలుషితం చేస్తున్నారు. హన్మకొండ పద్మాక్షి గుడి వద్ద జయా నర్సింగ్ కాలేజీ భద్రకాళి చెరువు శిఖం భూమిలో అక్రమంగా నిర్మించారు. కాలేజీ నుంచి వచ్చే మలమూత్రాలు చెరువులో కలుస్తున్నాయి. భద్రకాళి దేవస్థానానికి ఆనుకుని ఉంది. దేవస్థానానికి సంబంధించి ఆ వాటర్ను వినియోగిస్తారు. ఆ కలుషితమైన నీరు వల్ల గుడికి వచ్చే భక్తులు రోగాల బారిన పడుతున్నారని ఎన్నోసార్లు నగరపాలక సంస్థ అధికారులకు విన్నవించినా అంతా నీటి మీద బుడగలైంది. ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు. పేరు దీనదయాల్, రెడీమార్ ఆర్టీఏ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ని. వరంగల్ కార్పొరేషన్ హనుమకొండ పట్టణం పద్మాక్షి రోడ్డుకు వెళ్లే దారిలో జయా నర్సింగ్ కళాశాలకు చెందినటువంటి నర్సింగ్ కళాశాల భవనం యొక్క మానవ వ్యర్థాలన్నీ కూడా భద్రకాళి చెరువులకు పైప్ లైన్ ద్వారా పంపిస్తూ ఉన్నారు. ఇటు విషయంలో నేను 28వ తారీఖు రోజు అక్టోబర్ కమిషనర్ గారికి కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగి ఎంహెచ్ఓ గారికి ఇచ్చాను. ఎంహెచ్ఓ గారు వాళ్ళు పరిశీలించకుండానే అంతా కరెక్టే ఉన్నది అని చెప్తా ఉన్నారు. దానికి నాకు తెలిసి బిల్డింగ్ పర్మిషన్ లేనట్టుగా కూడా తెలుసు. ఇటు విషయంలో విచారణ జరిపి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వరంగల్లో ఉన్నటువంటి వడ్డపల్లి చెరువు అలాగే భద్రకాళి చెరువులో 2 వేసవి జలాశయాలు ఉన్నాయి. వరంగల్కు సంబంధించినటువంటి భద్రకాళి చెరువు నీళ్ళు వాడతారు. ఆ భద్రకాళి జలాశయంలో హనుమకొండ వైపుగా భద్రకాళి శిఖం చెరువులో ఈ మానవ వ్యర్థాలు కలిసి ప్రజల యొక్క అనారోగ్యాలకు గురై తద్వారా అనేక కష్ట నష్టాలకు భరిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ప్రైవేట్ ఆసుపత్రులకు తిరగలేక ప్రజలు వేసారుతున్నారు. ఈ ప్రజారోగ్యం గురించి మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. మున్సిపల్ కార్పొరేషన్ యొక్క బాధ్యత లేదా? కనీసం మానవ వ్యర్థాలు డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా భద్రకాళి జలాశయంలో జయా నర్సింగ్ హోమ్కు సంబంధించినటువంటి మానవ వ్యర్థాలు అనగా లాట్రిన్ బాత్రూమ్కి సంబంధించిన మానవ వ్యర్థ నీళ్లు కలుషితమైన నీరు ఆ మంచినీటిలో కలుస్తూ ఉన్నది. ఆ మంచినీరు తాగి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు, అనారోగ్యానికి పాలవుతూ ఉన్నారు. ఇట్టి విషయంలో జిల్లా కలెక్టర్ గారు తక్షణమే జోక్యం చేసుకొని ఈ పరిసరాలను పరిశీలించి ఆ జయా నర్సింగ్ హోమ్ కళాశాల యొక్క పత్రాలు పరిశీలించి ఆ బిల్డింగ్ పర్మిషన్ ఉన్నదా లేదా కూడా ప్రజలకు తెలియజేయాల్సింది. అవసరమే బిల్డింగ్ పర్మిషన్ ఇట్లా లేని పక్షంలో వెంటనే అటువంటి బిల్డింగ్ను సీజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. భద్రకాళి భూముల్లో అక్రమ కట్టడాలు, జియా నర్సింగ్ కాలేజ్, ఆ కాలేజీ నుంచి వచ్చే మాలమూత్రాలు భద్రకాళి చెరువు నీటిలో కలవడం వల్ల కలుషితమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు నగర ప్రజలు. ఎన్నోసార్లు అధికారులకు తెలియజేసిన నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కెల్ టీవీ, వరంగల్. అంబేద్కర్ని అవమానించిన అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. సిపిఎం దర్గా కమిటీ డిమాండ్. సిపిఎం దర్గా ఏరియా శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ని పార్లమెంటులో అవమానించిన అమిత్ కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ దర్గా గాంధీ సెంటర్లో ధర్నా నిర్వహించారు. దర్గా ఏరియా కమిటీ మరియు మండల కమిటీ సభ్యులు జంపాల రమేష్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో పార్టీ కాజీపేట మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య మాట్లాడుతూ పార్లమెంటులో అంబేద్కర్ను అవమానించేలా ప్రతిపక్షాలు పదే పదే అంబేద్కర్ పేరును ఉచ్చరించడం కంటే ఏదైనా దేవుని పేరు తలుచుకుంటే మీరు స్వర్గానికి వెళతారని, భారత రాజ్యాంగ నిర్మాత ఆ రాజ్యాంగం ద్వారా ఎంపీ అయ్యి అత్యున్నత చట్టసభలో మంత్రిగా ఉండి రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడిన అమిత్ షాపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవాళ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పురస్కరించుకొని ఇవాళ పదవులు అలంకరిస్తున్నటువంటి పెద్దలు ఇవాళ చట్టసభలో, లోక్సభలో ఇవాళ అమిత్ షా గారు అంబేద్కర్ను కించపరుస్తూ వేటకారంగా వ్యంగ్య పదాలతోటి మాట్లాడిన విధానాన్ని సిపిఎం పార్టీ
దర్గా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. అది ముమ్మాటికి సరి అయింది కాదు. రాజ్యాంగాన్ని మారుస్తాం, మనవాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తాం అనే అంశాన్ని ప్రచారంలోకి తీసుకొస్తూ అదేవిధంగా అంబేద్కర్ అని మాట్లాడు అనేది వెకిలి చేష్టలతోటి మాట్లాడి భగవంతుని కలుసుకుంటారని స్వర్గాన్ని పోతారని చెప్పి ఆ విధంగా మాట్లాడి చట్టసభలో అంబేద్కర్ని అవమానించాడు. అంబేద్కర్ని ఆ రకంగా అవమానించడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ముమ్మాటికి సరి అయింది కాదు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ రకంగా వ్యక్తులను, ఒక గౌరవం ఉన్నటువంటి వ్యక్తులను, రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని అవమానించినటువంటి అమిత్ షా గారిని బేషరతుగా బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి బీజేపీ కూడా దాని వైఖరిని మార్చుకోవాలి. ప్రజలకు ప్రజా సమస్యల పరిష్కారానికి కంపల్సరీ కృషి చేయాలి. లేనట్టయితే రానున్న రోజులలో పోరాటాలతోటి తీవ్రంగా ఎండగడతాం, విధానాలను అన్ని సెక్షన్లలో ఖండిస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని గండేపల్లి, జగ్గంపేట ఎస్ఐలు యు శివనాగబాబు, రఘునాథరావులు సిబ్బంది మహిళా పోలీసులతో కలిసి హెల్మెట్లు ధరించి బైక్లపై ర్యాలీ చేశారు. తొలుతగా జగ్గంపేట పోలీస్ స్టేషన్ నుండి హైవే మీదుగా రామవరం జంక్షన్ వెళ్లి మరల హైవే బ్రిడ్జ్ మీదుగా జెడ్ రాగంపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ ర్యాలీలో హెల్మెట్ ధరిద్దాం, రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్య తగ్గిద్దామని ప్రచారం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీటిని నిలువ చేసేందుకే చెరువులను నిర్మిస్తారు, నీటిని నిలువ చేస్తారు. తిరుమల భక్తులకు గుడ్ న్యూస్. వచ్చే నెలలో దర్శనం కోసం కాసేపట్లో టిక్కెట్ల విడుదల, త్వరపడండి. తాడ్వాయి మండలంలోని మెండ్యాల తోగు సమీపంలోని బ్లాక్ బెర్రీ దీవిని మంత్రి దనసరి అనసూయ సీతక్క. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.